ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏం చెప్తారు? పదే పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే పదే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు. కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్కి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ లో మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టిండు. 2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్ లైన్, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్ లైన్, రేవంత్ రెడ్డిది ఒక డెడ్ లైన్. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి